హాయ్ ఎవరిబడి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ చూద్దామండి. క్లాస్ లో మీకు ఏంటంటే ఈక్వేషన్ అంటే రూట్స్, ఒక ఈక్వేషన్ ఇచ్చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాటి మధ్యన రిలేషన్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పానండి. దాని మీద మనం ముందు క్లాస్ లో చూసుకున్నామండి లెక్కలు. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే రూట్స్ మధ్య రిలేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే, కానీ ఏమంటాడంటే రూట్స్ ఆర్ ఇన్ ఏపీ, రూట్స్ ఆర్ ఇన్ జీపీ, రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి ఇలాగా మనం అడుగుతాడండి. ఏపీ అంటే ఏంటండి? అర్థమెటిక్ ప్రోగ్రెస్. అదవుతుందా? ఏవైతే రూట్స్ ఉంటున్నాయో అవి అర్థమెటిక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయని, లేదంటే ఏవైతే రూట్స్ ఉన్నాయో అవి జామెట్రిక్ ప్రోగ్రెస్ లో ఉన్నాయని ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలి అంటే గివెన్ ఈక్వేషన్ తీసుకుంటామండి. ఫస్ట్ అక్కడ వరకు మామూలు 4x³ మైనస్ 24x² ప్లస్ 23x ప్లస్ 18 is equal to 0 ఈక్వేషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది మోనిక్ పోలినామియల్ కాదండి. మోనిక్ పోలినామియల్ కాదంటే x³ కోఎఫిషియంట్ 4 ఉందండి, 1 కాదు. కాబట్టి దీంతో మనం మొత్తాన్ని కూడా డివైడ్ చేయాల్సి ఉంటుందండి. x³ మైనస్ 24/4x² ప్లస్ 23/4x ప్లస్ 18/4 is equal to 0. 24 అంటే 6 టైమ్స్ అవుతుందండి. x³ మైనస్ 6x² ప్లస్ 23/4x ప్లస్ ఇక్కడ 2 టైమ్స్ 9 టైమ్స్ 9/2 is equal to 0 అని అట్టే పెట్టండి. అయితే అదేమన్నాడు? రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ గివెన్, therefore let ఇప్పుడు తీసుకుంటాం ఏమని రూట్స్ ఆర్, therefore roots are అంటే రూట్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ఏపీలో ఉన్నాయని కాబట్టి, అంటే ఇంతకుముందు వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే 3 రూట్స్ ఉంటాయండి. ఇప్పుడు x³ అంటే 3 రూట్స్ కాబట్టి 3 రూట్స్ ని మనం ఆల్ఫా బీటా గామా లేకపోతే a1 a2 a3 అలా తీసుకుంటున్నామండి. కానీ ఇక్కడ ఎలా తీసుకున్నానంటే ఏపీలో ఉండేటటువంటి కండిషన్ ఎలా ఉంటుంది అంటే a మైనస్ d కామా a కామా a ప్లస్ b అని తీసుకుంటున్నానండి. అంటే ఏదైనా సరే మనం విలువ తీసుకుంటే ఏదైనా ఒక నెంబర్ కి d కలుస్తూ చూడండి. a మైనస్ d కి d అనేటటువంటి వేరియేషన్ అన్నమాట. ఇక్కడ a మైనస్ d ఉంది, దీనికి d కలిపితే a వచ్చింది, మళ్ళీ దీనికి d కలిపితే a ప్లస్ a వచ్చింది. అలా అన్నమాట. అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఎప్పుడైనా సరే ఆ నెంబర్స్ ని కంటిన్యూస్ నెంబర్స్ ని ఎలా ఊహించుకోవచ్చు అంటే మనం a మైనస్ d a ప్లస్ d అని గుర్తుపెట్టుకోండి. ఏపీలో ఉన్నప్పుడు రూట్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం? a మైనస్ d a ప్లస్ d అని తీసుకున్నానండి. దీస్ 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద రూట్స్ a మైనస్ d ప్లస్ a ప్లస్ a ప్లస్ d ఇస్ ఈక్వల్ టు ఫార్మాట్లీ మైనస్ p1. ఇప్పుడు d క్యాన్సిల్ అయిపోతే a 3a ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 6. p1 అంటే ఎంత? 6 వచ్చిందండి. మైనస్ ఆఫ్ మైనస్ 6, 3a ఇస్ ఈక్వల్ టు 6, a ఇస్ ఈక్వల్ టు 2. a వాల్యూ తెలిసిపోయిందండి. సో అట్టే పెట్టాలి. ఇంకా d వాల్యూ కావాలి కదా మనకి. దానికోసం a మైనస్ d ఇంటూ a ఆల్ఫా 1 ఆల్ఫా 2 టేకెన్ 2 యాజ్ ఎట్ ఎ టైం అన్నమాట. మళ్ళీ a ఇంటూ a ప్లస్ d ప్లస్ a ప్లస్ d ఇంటూ a మైనస్ d ఇస్ ఈక్వల్ టు p2. అయితే a తో మల్టిప్లై చేస్తే a స్క్వేర్ మైనస్ ad ప్లస్ a స్క్వేర్ ప్లస్ ad ప్లస్ ఇదేమవుతుంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు p2 అంటే 23/4 అండి. ad క్యాన్సిల్ అయిపోతే 3a స్క్వేర్ లేదు, 3a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 23/4. అట్టే పెట్టిన అలాగా ఇంకా దాని కూడా మనకు తెలియట్లేదు, లేదా డైరెక్ట్ గా కూడా మనం సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. థర్డ్ వన్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఒక ఏ తీసుకుంటే చేస్తామండి. తర్వాత a మైనస్ d ఇంటూ a ప్లస్ d 3 మల్టిప్లికేషన్ ఏమవుతుంది? మైనస్ b3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? a ప్లస్ b ఇంటూ a మైనస్ d అంటే a స్క్వేర్ మైనస్ d స్క్వేర్, a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఇంటూ a ఇస్ ఈక్వల్ టు మైనస్ b3 ఇస్ నథింగ్ బట్ మైనస్ 9/2 అండి. అర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ మైనస్ d స్క్వేర్ అంటే 2 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దీంట్లో 2 ఒక దాన్ని బట్టి చూద్దాం మెథడ్. 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ వాల్యూ 2 అని తెలిసింది కదండి. 2 స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఇంటూ
into 2 is equal to minus 9 by 2. అంటే 4 minus d square is equal to ఈ 2 ఇటువైపు వచ్చేస్తే minus 9 by 4 అండి. d square అటువైపుకి minus 9 by 4 ఇటువైపుకి 4 plus 9 by 4 is equal to d square. అంటే 4 LCM అయితే 4 4s are 16 plus 9 is equal to d square. అంటే d square is equal to ఎంత అవుతుంది 25 by 4 అవుతుందండి. d square is equal to అంటే d is equal to root of 25 by 4 that is equal to plus or minus 25 root ఎంత 5 4 root ఎంత 2 plus or minus 2 వచ్చిందండి. d వాల్యూ రెండు వాల్యూలు వచ్చినాయి. రెండు వచ్చినా ఒకటే ఎందుకంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే చూడండి ఒకసారి మైనస్ సైడ్ జరుగుతుంది ఒకసారి ప్లస్ సైడ్ జరుగుతుంది అంటే రెండు సార్లు చేయగలుగుతుంది. ఏ వాల్యూ తీసుకున్నా సరిపోతుందండి. therefore రూట్స్ ఏమవుతాయి a minus b a means 2 minus 5 by 2 2 2 plus 5 by 2 అనేటటువంటి ఒకసారి మైనస్ తీసుకున్నాం ఒకసారి ప్లస్ తీసుకున్నాం అని అర్థం అవుతుందన్నమాట. అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు 2 are 4 minus 5 అంటే LCM 2 అయిందనుకోండి 2 are 4 minus 5 2 2 LCM అయితే 4 plus 5 is nothing but 4 minus 5 అంటే minus 1 by 2 2 4 plus 5 9 by 2 these are the roots of the equation అని చెప్పొచ్చండి. అర్థమైంది కదా అందరికీ. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ ఎలా ఉందండి అంటే సేమ్ ఇది కూడా ఇందాక ప్రాబ్లం లాగే అంటే రూట్స్ ఆర్ ఇన్ ఏపీ దెన్ ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని చెప్పేసి అయితే ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నాం గివెన్ ఈక్వేషన్ రాసుకున్నానండి. అయితే ఎలా ఉంటుంది మోనిపోలినామియల్ కదంటే మల్టిపుల్ ఉందండి ఏ కాబట్టి 8 తో మనం మొత్తం ఈక్వేషన్ ని డివైడ్ చేయాల్సి ఉంటుంది. డివైడ్ చేస్తే x క్యూబ్ minus 36 by 8 x square minus 18 by 8 x plus 81 by 8 is equal to 0. 8 అంటే 4 ఇందులో 2 times ఇందులో 9 times 2 ఇందులో 4 times ఇందులో 9 times 2 9s are 18. అదే విధంగా 81 ఏమవుతుందండి 3 పోతుంది 27 times 81 by 8 okay sir x cube minus 9 by 2 x square minus 9 by 4 x plus 81 by 8 అలాగే అవుతుందండి is equal to 0. అయితే given ఏమి ఇచ్చాడు roots are in AP రూట్స్ ఆర్ ఇన్ AP లో ఉన్నాయని చెప్పాను. AP లో ఉన్నాయి అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ మనం ఏం తీసుకోవచ్చు లెట్ ద రూట్స్ ఆర్ ఏమని చెప్పాను a మైనస్ d a ప్లస్ b అని తీసుకుంటాము. అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ కాదు a మైనస్ d ప్లస్ a ప్లస్ d ఇస్ ఈక్వల్ టు p1 AP1 మైనస్ p1 అంటే అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. మొత్తానికి 3a is equal to minus of minus 9 by 2 అంటే 3a is equal to 9 by 2 ఈ 3 ఇందులో 3 టైమ్స్ పోతే a is equal to 3 by 2 అని వచ్చింది. ఏ వాల్యూ తెలుసుకోండి. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ చేసేద్దాం. అంటే ముందు లెక్క చూసాం కదా మనకి సెకండ్ దాంట్లో పని కూడా లేదు మనకి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ a minus d into a plus b is equal to ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎక్కడ ఏమవుతుంది చివరిది అవుతుంది మైనస్ p1 సెకండ్ ఏమో p2 థర్డ్ వన్ మరి మైనస్ p3 అర్థమవుతుందా. ఒకేసారి 3 తీసుకున్నాం కదండి మరి అందుకని అప్పుడు ఏమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ p3 అంటే మైనస్ 81 బై 8 అండి. a అంటే ఎంత 3 బై 2 అంటే 3 బై 2 ఇంటూ 3 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 81 బై 8. ఈ 3 by 2 అటుగా పంపిస్తే 3 by 2 హోల్ స్క్వేర్ అంటే 9 by 4 మైనస్ d స్క్వేర్ మైనస్ 81 by 8 ఇంటూ 2 by 3 ఎంత 2 by 3 దట్ వైపు వెళ్ళింది కాబట్టి ఇది 2 4 టైమ్స్ ఇది 20 టైమ్స్ 27 టైమ్స్ అంటే 9 by 4 మైనస్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 27 by 4. సో ఇటువైపు తీసుకొచ్చాక మైనస్ d స్క్వేర్ ఏమో is equal to అవుతుంది తీసుకెళ్తే ప్లస్ 27 by 4 is equal to d square.
27/4 అంటే 4 LCM అయిపోయి 5 కలిపేస్తుంది. ఎంత అవుతుంది? 36/4 is equal to d square. d is equal to root of 36/4. That is equal to plus or minus 36 యొక్క రూట్ 6, 4 యొక్క 2, 4 కి 2 అంటే ప్లస్ ఆర్ మైనస్ 6/2. ఇందాక చెప్పాను కదా ప్లస్ ఆర్ మైనస్ వచ్చినా ఒకసారి ప్లస్ మైనస్ తీసుకుంటాం కాబట్టి అక్కర్లేదు అన్నమాట. therefore roots are ఏమైనా a minus d అంటే 3/2 minus 6/2 కామా 3/2 కామా 3/2 ప్లస్ 6/2 అవుతాయి. 2 LCM కాబట్టి 3 minus 6 minus 3/2 కామా 3/2 కామా 6 plus 3 9/2. These are the roots of the equation. అవుతుందండి AP లో ఉంటే. అర్థమైంది కదా మీకు? ఇలాంటిది మరొక లెక్క చేయండి. x cube minus 3x square minus 6x plus 8 is equal to 0 అని తీసుకుంటే AP లో ఉన్నప్పుడు రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి చేయొచ్చండి. చేయగలుగుతారా లేదా? సేమ్ ఇది ఇలాగే అయితే ఇక్కడ మనం ఇంకా ఇది మోనిక్ పోలార్ కాదు కాబట్టి డే నెంబర్ ఉంటే నెంబర్తో డివైడ్ చేసుకుంటూ వచ్చామండి. ఇది డివైడ్ చేయాల్సిన పని లేదు, అలాగే 1 ఉంది. మిగతా ప్రాసెస్ అంతా మామూలుగానే మీరు చేసి ఆ ప్రాబ్లము చేయండి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటండి? సాల్వ్ something x cube minus 7x square plus 14x minus 8 equal to 0 given that the roots are in GP. GP అంటే geometric progression. అండ్ అదవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు ఒక d అనేటటువంటి వాల్యూ కలుపుతూ వెళ్తుందండి. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక r అనేటటువంటి వాల్యూ మల్టిప్లై అవుతూ ఉంటుంది అన్నమాట. అక్కడ యాడ్ అవుతుంది, ఇక్కడ మల్టిప్లై అవుతుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో. సో దాన్ని ఉపయోగించుకుని మనం రూట్స్ తీసుకుని సింపుల్ గా మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. గివెన్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ x cube minus 7x square plus 14x minus 8 equal to 0. ఇదొక ఈక్వేషన్ అండి. ఇచ్చినప్పుడు ఇది అలాగే మోనిక్ పోలార్ అనేది దీన్ని మార్పులు ఏమి చేయక్కర్లేదు. అండ్ గివెన్ దట్ ఇంకేం ఇచ్చాడు? ద రూట్స్ ఆర్ ఇన్ GP. GP లో ఉన్నాయి అంటే దాని అర్థం లెట్ ద రూట్స్ ఆర్, అప్పుడు ఏమని తీసుకుంటాము అంటే a/r, a/ar. r అనే దాంతో మల్టిప్లై చేస్తే a/r a అయింది, మళ్ళీ r తో మల్టిప్లై చేస్తే ar అయింది అన్నమాట. a/r, a, ar అని తీసుకుంటాం. ఇందాక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే a minus d, a, a plus అలా. సో ఇలా తీసుకున్నప్పుడు మళ్ళీ సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతాయండి మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ a/r plus a plus ar is equal to sum of the roots is equal to ఏమవుతుంది? minus p1. minus p1 అయితే that is equal to గమనించండి a/r plus a plus ar is equal to minus p1 అంటే minus of minus 7. ఇక్కడ ఏమైంది? minus of minus 7. p1 అంటే ఎంత ఉంది? minus 7 ఉంది. సో minus into minus plus 7 అంటే. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే a/r into a into ar. అర్థమైందా? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అదేమవుతుంది? p3 అవుతుంది. ఎటువంటి p3 అవుతుంది? మైనస్ అవుతుంది. నేను మధ్యలో స్కిప్ చేసేసానండి, సెకండ్ తీసుకోలేదు మనం. అయితే అప్పుడు ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటే r క్యాన్సిల్ అయిపోతే 3a cube is equal to మైనస్ p3 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 8, అలాగే మైనస్ ఆఫ్ మైనస్ 8 అంటే ఏమని మిగిలింది? a cube is equal to 8 అని మిగిలింది. సో a cube is equal to ఎంత అవుతుంది? 2 cube అవుతుంది. a is equal to ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉండదండి, క్యూబ్ కదా. డైరెక్ట్ గా a is equal to 2 అని తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. ఇది తీసుకొచ్చి 1 లో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్ని 1 అనుకుంటే 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2/r ప్లస్ 2 ప్లస్ 2r is equal to 7. ఒకసారి చూడండి కనబడుతుందా? ఫస్ట్ ఈక్వేషన్ లో అంటే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ద్వారా మనకి ఏ వాల్యూ వచ్చేసింది, మళ్ళీ దాన్ని తీసుకుని సమ్ ఆఫ్ ద రూట్స్ లో సబ్స్టిట్యూట్ చేశారండి. అప్పుడు ఏమవుతుంది? 2/r ప్లస్ 2 ప్లస్ 2r is equal to 7. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి r వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ r LCM అయితే 2 ప్లస్ 2r ప్లస్ 2r స్క్వేర్ is equal to 7. 2 ప్లస్ 2r ప్లస్ 2r స్క్వేర్ is equal to 7r అని వచ్చిందండి. అది ఇక్కడ తీసుకొచ్చేయండి.
2r square plus 2r plus 2 minus 7r is equal to 0. 2r square minus 7r plus 2r minus 5r plus 2 is equal to 0. Multiply చేస్తే 2s are 4 రావాలి, యాడ్ చేస్తే 5 రావాలి. 4 1s are 4 minus 4. 2r square minus 4r minus r plus 2 is equal to 0. రెండాటి నుంచి 2r కామన్ చేస్తే r minus 2 minus 1 కామన్ చేస్తే r minus 2 is equal to 0. r minus 2 కామన్ చేస్తే 2r minus 1 is equal to 0. r minus 2 is equal to 0, r is equal to 2. 2r minus 1 is equal to 0, 2r is equal to 1, r is equal to 1. రెండు వచ్చినాయి. ఇక్కడ కూడా కంగారు పడక్కర్లేదు. చూడండి, ఒకసారి ఏమో r, ఒకసారి ఏమో 1/r వాడుకున్నామండి. r రకంగా వచ్చింది 2 1/2 అని. కాబట్టి మీరు రెండులో ఏది సబ్స్టిట్యూట్ చేసుకున్నా ఆన్సర్ వచ్చేస్తుందండి. అవే రూట్స్ అవుతాయి అన్నమాట. రెండు చేసుకోవాలన్న రూల్ అయితే ఏమి లేదు. రెండు చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ డబల్ అయిపోతాయి. therefore roots are ఏమవుతుంది, a by r అంటే 2/2 2 2 into 2 అంతే కదా. ఒకసారి పై లోకి వెళ్ళింది, ఒకసారి మల్టిపుల్ కి వెళ్ళింది. 2/2 అంటే 1 2 4 2 into 2 అంటే 4 1 2 4 అనేటటువంటివి దీనికి రూట్స్ అవుతున్నాయి అన్నమాట. ఎలాగే మనం ఇంకొక లెక్క చూద్దాం మళ్ళీ. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ క్వశ్చన్ అయితే ముందు లెక్కలాగే అర్థమైందా. RNJP అని చెప్పినట్టు ఇచ్చిన గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. ఇక్కడ 3 మల్టిపుల్ గా ఉంది కాబట్టి 3 తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, x³ minus 26x² by 3 minus 52x by 3 minus 24 by 3 is equal to 0. అయితే ఇందులో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం 3 8s are 24 అంతే. అప్పుడు ఏమవుతుంది, x³ minus 26x² by 3 minus 52x by 3 minus 8 equal to 0 అని వచ్చింది. సో let the roots are given. ఏమిచ్చాడు, roots are in GP geometric progression లో ఉన్నాయని చెప్పాడు. కాబట్టి let the roots are రూట్స్ ఏమవుతాయి అంటే a by r a r అని తీసుకుంటాం ఇంతకు ముందు. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ a by r plus ar is equal to minus p1. మైనస్ p1 అంటే మైనస్ ఆఫ్ minus 26 by 3. నేను చెప్పాను కదండి, ఇక్కడ ఏదైతే ఉందో p1 అవుతుంది minus 26 by 3. అంటే a by r plus ar is equal to 26 by 3 అవుతుందండి. దీన్ని 1 అని అర్థమైంది. తర్వాత మనం వెంటనే ఏం చేస్తాం, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే a by r ar is equal to minus p3. minus p3 అంటే మైనస్ ఆఫ్ minus 8. r క్యాన్సిల్ అయిపోతే a³ is equal to 8 అని వచ్చింది. అంటే a is equal to 2. ఇందాకలాగే a is equal to 2 మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ 1 నుంచి 1 లో i is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 by r plus 2 plus 2r is equal to 26 by 3 అవుతుంది. 26 by 3 అవుతుంది. ఇక్కడ r LCM అయితే 2 plus 2r plus 2r square is equal to 26 by 3 అవుతుంది. ఈ 3 ఇటువైపుకి r అటువైపుకి పంపండి. 3 అంటే 3 2s are 6 plus 3 2s are 6r plus 3 2s are 6r square is equal to 26r.
అంటే 6r² plus 6r plus 6 minus 26r is equal to 0. అంటే 6r² minus 20r plus 6 is equal to 0. అర్థమవుతుందా? అన్నట్లోంచి కూడా ఏం కామన్ వచ్చేస్తుంది మనకి? 2 కామన్ వచ్చేస్తుంది. 2 కామన్ వచ్చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. 2 into 3r² minus 10r plus 3 is equal to 0. 2 అటువైపు వెళ్తే ఆటోమేటిక్గా ఏమైపోతుంది? 0. 3r² minus 10r plus 3 is equal to 0. These are 9 multiply అయితే 9 1 యాడ్ చేస్తే 10 సరిపోయింది కదా మరి. 3r² minus 9r minus r plus 3 is equal to 0. రెండట్ల నుంచి 3r కామన్ తీసేస్తే r minus 3 minus 1 కామన్ తీసేస్తే r minus 3 is equal to 0. మళ్ళీ ఏ కామన్ తీసేది? r minus 3 కామన్ తీసేస్తే 3r minus 1 is equal to 0. r minus 3 is equal to 0, r is equal to 3. 3r minus 1 is equal to 0, 3r is equal to 1, r is equal to 1 by 3. అర్థమైంది? ఈ రకంగా r ఇందాక చూడండి ఒక రెసిప్రోకల్ కూడా తీసుకుంటాం కాబట్టి 3 1 by 3 అని వచ్చింది. therefore 3 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది సార్. therefore the roots are 2 by 3 కామా a అంటే 2 కాబట్టి 2 by 3 కామా 2 కామా 2 into 3 2 3s are 6 అన్నమాట. 2 by 3 కామా 2 కామా 6. these are the roots of the అన్నమాట. దీనికి లాంటిది జీపీలో లెక్క ఉందంటే రాసుకోండి, అది కూడా చేసుకోండి. (54x³ minus 23x² plus 9x minus 1 is equal to 0. పెద్దగా అనుకోవద్దు, ఈజీగా వచ్చేది. సారీ, (54x³ minus 39x² minus 26x plus 16 is equal to 0. 54x², 39x², 26x plus 16 is equal to 0. GP. ఆ ప్రాబ్లం ఒకటి చేయండి. నెక్స్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏమన్నాడంటే సాల్వ్ ద ఈక్వేషన్ అని ఇచ్చేసి ఈక్వేషన్ యొక్క రూట్స్ ఆర్ ఇన్ హెచ్పి అన్నాడండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం, జామెట్రిక్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం, ఇప్పుడు హార్మోనిక్ ప్రోగ్రెషన్ చెప్పుకున్నాం. అయితే మరి హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో మనం కండిషన్ ఎలా తీసుకుంటాము అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటండి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క రెసిప్రోకల్స్ అండి. అర్థమవుతుందా? అంటే ఒక ఈక్వేషన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయనుకోండి, దాని రెసిప్రోకల్స్ ఎందులో ఉంటాయంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉంటాయి. రెసిప్రోకల్స్ అంటే ఏంటంటే ఏబిసి అనేటటువంటివి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే 1/a, 1/b, 1/c అని హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని రాసుకుంటాం అన్నమాట. అలాగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను ఏమంటానంటే చూడండి, ఒక చిన్న మోడిఫికేషన్ చేసేసి లెక్కలు చాలా ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఏంటా మోడిఫికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకోండి. గివెన్ ఈక్వేషన్ f of x is equal to 15x³ minus 23x² plus 9x minus 1 is equal to 0. అయితే given that roots are in HP, హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయని చెప్పాడు. therefore equation that the reciprocals ఏమన్నాయంటే మాట the equation with roots reciprocal to the roots of f of x is the equation with roots ఏ రూట్స్ అంటారండి? the roots reciprocals to the roots of f of x is అంటే f of x అంటే మనకు ముందు ఇచ్చినటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో ఆ రూట్స్ కి రెసిప్రోకల్ గా ఉండేటటువంటివి రూట్స్ గా కలిగినటువంటి ఈక్వేషన్. నా మాట అర్థమైందా? అంటే ఇప్పుడు దీని రూట్స్ కనుక ABC అయితే ఈ ఈక్వేషన్ ఎలా ఉందండి? ఓకే, అయితే 1/a 1/b 1/c రూట్స్ గా కలిగినటువంటి ఒక ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో ఇది అయితే HP లో ఉన్నాయి కాబట్టి 1/a 1/b 1/c అని తీసుకున్నాను అనుకోండి. అవి అలా ఉంటే
దీనికి రెసిప్రోకల్స్ అంటే ఏంటండి ఏబిసి ఏబిసి రూట్ గా కలిగినటువంటి ఈక్వేషన్ ఎలా ఉంటుంది ద ఈక్వేషన్ విత్ రూట్స్ రెసిప్రోకల్ టు ద f of x ఈస్ ఏమవుతుందంటే f of 1 by x అవుతుందండి అంటే పెద్ద మార్పు ఏమీ లేదు x ప్లేస్ లో ఏం వేసుకోవాలి ఇప్పుడు నేను x f of 1 by x అంటే f of 1 by x is equal to 15 into 1 by x cube minus 23 into 1 by x square plus 9 into 1 by x minus 1 is equal to 0. This is the equation. అయితే LCM ఇలా x cube అవుతుంది 15 minus 23 x square ఉంది కాబట్టి x plus 9 into x ఉంది కాబట్టి x square ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x cube is equal to 0. మళ్ళీ x cube అటువైపు పంపితే 0 అయిపోయింది x cube దగ్గర నుంచి మొదలు పెట్టండి minus x cube plus 9x square minus 23x ఏంటంటే ప్లస్ 15 is equal to 0 మొత్తాన్ని మైనస్ తో మల్టిప్లై చేస్తే x క్యూబ్ మైనస్ మైనస్ ప్లస్ అయింది ప్లస్ మైనస్ అవుతుంది ప్లస్ 23x మైనస్ 15 is equal to 0 అర్థమైందా అంటే ఇప్పుడు దీని రూట్స్ HP లో ఉన్నాయి కాబట్టి దీని రూట్స్ ఎందులో ఉంటాయి రివర్స్ AP లో ఉంటాయి therefore roots are in AP మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మామూలు AP లో ఎలా చేస్తాం అలాగే roots are in AP like the roots are a minus b comma a comma a plus b ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ రాయండి దేని నుంచి రాస్తారు సమ్ ఆఫ్ ద రూట్స్ దీనికి సంబంధించి రాయాలి a minus b plus a plus b is equal to minus p1 అయితే ఎక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడి నుంచి తీసుకోవాలి మనకి రెసిప్రోకల్ ఈక్వేషన్ మెయిన్ దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మైనస్ 9 అంటే అవుతుంది ప్లస్ 9 అవుతుంది రెండు క్యాన్సిల్ అయిపోతే a plus 3a దట్ ఈస్ ఈక్వల్ టు 9 అయింది a ఈస్ ఈక్వల్ టు 3 అయింది అంటే మాట అర్థమవుతుందా HP లో ఉన్నాయి అని ఇస్తే దాని యొక్క రెసిప్రోకల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుని దాని నుంచి మళ్ళీ మామూలుగా AP లో ఉంటే ఎలా చేస్తామో అలాగే రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఆ వచ్చిన యొక్క రూట్స్ యొక్క రెసిప్రోకల్సే మనకి కావాల్సినటువంటి ఈక్వేషన్ యొక్క రూట్స్ అవుతాయి అని మనం లేకుండా ఏ తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ ద రూట్స్ a minus b into a plus b is equal to minus p3 that is equal to minus of p3 అంటే minus 15 minus of minus 15 ఇప్పుడు ఏమవుతుంది a into a square minus b square is equal to 15 అంటే a square minus b square 3 into 3 square అంటే ఎంత 9 minus b square is equal to 15 ఈ 3 ఇందులో 5 టైమ్స్ పోతుందండి 9 minus d square is equal to 5 9 minus 5 is equal to d square is equal to 4 d is equal to plus or minus 2 అండి plus or minus 2 అంటే మామూలే అప్పుడు రూట్స్ ఆర్ roots of f of x roots of f of 1 by x వాటి యొక్క రూట్స్ ఏమవుతుంది f of 1 by x రూట్స్ అండి అప్పుడు ఏమవుతుంది a minus 3 minus 2 comma 3 comma 3 plus 2 3 minus 2 1 comma 3 comma 5 అవుతుంది అన్నమాట అర్థమైందా అయితే ఇదే విధంగా రూట్స్ ఆఫ్ f of x అంటే ఏంటి గివెన్ ఈక్వేషన్ ఆర్ 1 by 1 అంటే 1 1 by 3 1 by 5 రెసిప్రోకల్స్ అది కూడా తిరిగేసినట్టే 1 by 1 అంటే 1 ఈ రకంగా మీరు ఇంకొక లెక్క కూడా చేయగలుగుతారు అదవుతుందా హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉండేటటువంటి అనదర్ ప్రాబ్లం అని ఏంటంటే ఇది 15x cube minus 23x square plus 9x minus 1 is equal to 0 అనేటటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి 15x cube minus 23x square plus 9x minus 1 is equal to 0 ఈ ప్రాబ్లం కూడా చేస్తే HP లో ఉన్నాయి కూడా అయిపోతాయి ఓకే వెరీ గుడ్